హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఓ నెట్వర్క్కి 2 టర్మినల్స్ ఇలా అండ్ 1 ఉంటే 2 టర్మినల్స్ అంటే 1 పెయిర్ ఆఫ్ టర్మినల్స్. దాన్ని ఏమంటాము, 1 పోర్ట్ అంటాం. 1 పోర్ట్ ఈజ్ మీనింగ్ 2 టర్మినల్స్. అలాగే ఈ నెట్వర్క్ని సింగిల్ పోర్ట్ నెట్వర్క్ అంటాం. అలాగే ఒక నెట్వర్క్కి 4 టర్మినల్స్, 2 ఇన్పుట్ సైడ్, 2 అవుట్పుట్ సైడ్. Input terminals are named as 1 and the output terminals are named as 2 and the parameters ఇక్కడ 1 పోర్ట్లో ఏమో కరెంట్ I1, వోల్టేజ్ V1. అలాగే 2 పోర్ట్ నెట్వర్క్లో పోర్ట్ 1 దగ్గర ఉన్న కరెంట్ I1, పోర్ట్ 2 దగ్గర ఉన్న 1 దగ్గర ఉన్న వోల్టేజ్ V1. అలాగే పోర్ట్ 2 దగ్గర ఉన్న వోల్టేజ్ V2, పోర్ట్ 2 దగ్గర ఉన్న కరెంట్ I2. ఎప్పుడు కరెంట్స్ ఇంటూ ద నెట్వర్క్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఈ పారామీటర్స్లో చూడండి, ఈ నెట్వర్క్లో అంటే 2 పోర్ట్ నెట్వర్క్లో 4 పారామీటర్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 పారామీటర్స్? V1 I1 at పోర్ట్ 1, V2 I2 at పోర్ట్ 2. సో 4 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. సో అవేంటివి? ఈ 4 పారామీటర్స్లో 2 పారామీటర్స్ ఇండిపెండెంట్, 2 పారామీటర్స్ని డిపెండెంట్గా చేస్తే మనకి డిఫరెంట్ పారామీటర్స్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ కాంబినేషన్స్లో ఇంపార్టెంట్ అయిన కాంబినేషన్స్ ఏంటివి అంటే, ఫస్ట్ది Z పారామీటర్స్. వీటిని ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అంటాం. అలాగే ఇంపిడెన్స్ పారామీటర్స్ అంటారు. అలాగే సెకండ్ కాంబినేషన్ Y పారామీటర్స్. వీటిని షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ ఆర్ అడ్మిటెన్స్ పారామీటర్స్ అంటాం. థర్డ్ కాంబినేషన్ ABCD పారామీటర్స్ ఆర్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్. ఫోర్త్ కాంబినేషన్ హైబ్రిడ్ పారామీటర్స్ or H parameters. Fifth combination inverse ABCD, otherwise inverse transmission parameters. Sixth combination inverse hybrid parameters. So we will see in detail in our next video. Thank you for watching. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.